రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చేతులెత్తేశారని విమర్శించారు. దేవుళ్లను మోసం చేసిన రేవంత్ కు రైతులను మోసం చేయడం లెక్క అన్నారు. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ సర్కార్ మోసం చేసిందన్నారు. సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా రైతుల పక్షాన నిలదీస్తామన్నారు హరీష్ రావు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నిరుద్యోగ యువతను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. అడుగడుగున దగ, అక్కా చెల్లెళ్లకు దగ, నిరుద్యోగులకు దగ, రైతులకు దగ, మహిళలకు దగ, ఆసరా పెన్షన్దారులకు దగ, ఇలా అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది. ఇలా అసెంబ్లీలో మేము అడుగుతుంటే ప్రతిదాడులు చేస్తున్నారు తప్ప ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చేస్తలేరు. అందుకే పిలుపునిస్తున్నాం, రైతాంగం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయండి. 2 లక్షల రుణమాఫీ మీద ప్రశ్నించండి. ఎందుకంటే రుణమాఫీ అయిపోయింది అంటున్నారు. మేము అడిగిన బట్టి విక్రమార్కని అడిగిన, పోదామా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదాం, రుణమాఫీ అయిందంటే నేను క్షమాపణ చెప్తా, మీరు సిద్ధమా అంటే నోరు మెదపడం లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు. అంటే ఇలా వ్యవసాయ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో రైతులు దగా చేసిండ్రు. అదేవిధంగా రైతు బంధు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. మన ఎందుకు వానకాలం రైతు భరోసా ఇవ్వలేదు? పేరు మార్చింది తప్ప రైతులకైతే భరోసా లేదు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. ఈ యాసంగి రైతు బంధు కూడా ఊరిచ్చి వేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు వేసింది. కానీ మీరు ఇప్పుడు ఏం కరోనా లేదు, ఏమీ లేదు. ఇలా కాంట్రాక్టర్లకు, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు. బడా కాంట్రాక్టర్లకు 14,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి